రంజాన్లో ఉపవాసం ఉండడానికి చాలామంది దూరంగా ఉంటారు. మా శరీరంలో ఆ జబ్బులు ఈ జబ్బులు ఉన్నాయని ఉపవాసాలు మానేస్తూ ఉంటారు. కానీ రంజాన్ యొక్క ఉపవాసాలు ఉంటే మన శరీరంలోని జబ్బులు దూరమై శారీరక ఆరోగ్యాన్ని పొందవచ్చు. రంజాన్ ఉపవాస ఫాస్టింగ్ గురించి అనేక శాస్త్రవేత్తలు మరియు ఆరోగ్య నిపుణులు పరిశోధనలు చేసి దాని శరీరానికి మరియు మానసిక ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ ప్రయోజనాలను కొన్ని ముఖ్యమైన కోణాల్లో చూడొచ్చు. 1. మెటబాలిజం మరియు శరీర ఆరోగ్యం. శరీర డిటాక్సిఫికేషన్. ఉపవాస సమయంలో శరీరం హానికరమైన టాక్సిన్లను, విషపదార్థాలు బయటకు పంపిస్తుంది. కొవ్వు కరుగుదల. రంజాన్ ఫాస్టింగ్ వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కాలిపోతుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుదల. శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి డయాబెటిస్ వంటి వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది. 2. మానసిక ఆరోగ్యం. మెదడు ఆరోగ్యానికి మేలు. ఫాస్టింగ్ మెదడు పనితీరును మెరుగుపరిచే బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ బీడీఎన్ఎఫ్ అనే ప్రోటీన్ స్థాయిని పెంచుతుంది. మెమరీ మెరుగుదల. ఉపవాసం మెదడు నాడీ వ్యవస్థను ఉత్తేజపరచి మెమరీని బలోపేతం చేస్తుంది. నెగటివ్ ఎమోషన్స్ తగ్గింపు. ఆత్మ నియంత్రణ పెరగడం వల్ల మానసిక శాంతి పెరుగుతుంది. 3. హార్మోన్లు. లాంగెవిటీ. దీర్ఘాయువు జీవితం. ఆటోఫేజీ ప్రక్రియ. ఓటోఫాజీ. ఇది శరీరంలోని పాత లేదా దోషపూరిత కణాలను తొలగించి కొత్త కణాలను పునరుద్ధరించే ప్రక్రియ. హార్మోన్ బ్యాలెన్స్. గ్రోత్ హార్మోన్ హెచ్జిహెచ్ ఉత్పత్తి పెరిగి మాసిల్ గ్రోత్, కొవ్వు కరుగుదల మరియు యవ్వనాన్ని మెరుగుపరిచేలా చేస్తుంది. జీవిత కాలం పెరుగుదల. ఫాస్టింగ్ జీవకణాల రక్షణను పెంచి దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది. 4. గుండె ఆరోగ్యం. కొలెస్ట్రాల్ నియంత్రణ. రంజాన్ ఉపవాసం ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి ఎల్డిఎల్ మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రక్తపోటు తగ్గింపు. అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఉపవాసం సహాయపడుతుంది. 5. జీర్ణాశయ ఆరోగ్యం. ఆ తగ్గింపు. రంజాన్ సమయంలో తినే తినుబండారాల సమయాన్ని పరిమితం చేయడం వల్ల అమ్లత్వం తగ్గి గ్యాస్ట్రిక్ సమస్యలు మెరుగుపడతాయి. పాచక వ్యవస్థ విశ్రాంతి. పేగుల పనితీరుకు విశ్రాంతి దొరికే అవకాశం ఉంటుంది. తద్వారా అవి మరింత ప్రభావవంతంగా పని చేయగలవు. శాస్త్రవేత్తల అభిప్రాయాలు. డాక్టర్ యోషినోరి ఓసుమి, నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ మెడిసిన్ 2016, ఆయన్ను ఓటోఫాజీ అనే ప్రక్రియ గురించి వివరించారు. దీని ప్రకారం ఫాస్టింగ్ శరీరాన్ని డిటాక్స్ చేయడమే కాకుండా క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. డాక్టర్ మైఖేల్ మోస్లీ 5-2 వైట్ అనే పద్ధతిని సూచించిన ఈ శాస్త్రవేత్త ఉపవాసం వల్ల మెదడు పనితీరు మెరుగవుతుందని, దీర్ఘాయువుకు దోహదం చేస్తుందని చెప్పారు. డాక్టర్ వాల్టర్ లాంగో, యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా, ఉపవాసం కణాలను పునరుత్పత్తి చేస్తుందని, ఇది క్యాన్సర్, మధుమేహం, గుండె వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కల్పించగలదని చెప్పారు. తీర్పు. అందుకే ప్రవక్తవారు రంజాన్ నెలలో ఉపవాసం ఉండడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అన్నారు. ఈ ప్రయోజనాలు మన శరీరంలో మనకు ఆకలి ఎంత వేస్తుందో అంత తింటేనే పొందుతాము. ఉపవాసం ఉన్నామని ఎక్కువగా లాగిస్తే విపరీతమైన కొవ్వు పెరిగి ఎక్కువ అనారోగ్యం పొందుతాం. అందుకే ప్రవక్తవారు నీకు ఆకలి ఎంత వేస్తుందో అంతే తిను, అతిగా తినడం వల్ల అనారోగ్యం పొందుతారు అన్నారు. ఇస్లాం ధర్మంలో రంజాన్ ఉపవాసాన్ని మానసిక మరియు శారీరక స్వచ్ఛత కోసం నిర్ణయించబడింది. అదే సమయంలో శాస్త్రవేత్తలు కూడా దీని ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించారు. సరికొత్త కణాల పునరుత్పత్తి, మెదడు ఆరోగ్యం, గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం మరియు దీర్ఘాయువు వంటి అనేక ప్రయోజనాలు రంజాన్ ఉపవాసంతో పొందవచ్చు.